హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోరీస్. మీరు ఎవరైనా కానీ అరకు వెళ్ళకపోతే ఇలాంటి దృశ్యాలన్నీ కోల్పోతారన్నమాట. చాలా బాగుంది అరకు టూర్ అనేది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు వెళ్ళినట్లయితేనే ఆ ఫీల్ అనేది మనిషికి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ మనం జీవిస్తున్నాం అనుకుంటే ప్రతిదీ చూసి ఎంజాయ్ చేయగలిగే శక్తి మనకు ఉన్న రోజుల్లోనే మనం ఎంజాయ్ చేయాలి. మీకోసం వీడియో. నేను అరకు టూర్ని ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే అంత బాగా ఎంజాయ్ చేశాను. ఎవరైనా కానీ అరకు వెళ్ళి 1 రోజు 2 రోజులు ఉండినట్లయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మీకు ఏమైనా అరకు ప్లాన్ చేసుకోండి. విదేశాల నుండి వచ్చి మనకి ఇక్కడ విజిట్ చేస్తున్నారు, కానీ మన దగ్గరలో ఉండి మన పక్కనే ఉండి మనం విజయనగరం జిల్లా ఇవి కూడా మాత్రం మన అరకుని ఎంజాయ్ అంటే నేచర్ని మనం ఎంజాయ్ చేయలేకపోతాం. ఎంతసేపు సంపాదన, ఎంతసేపు మనకి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అనే సంపాదన తప్పితే మానసిక ఆనందం పొందాలంటే అరకు ఎంజాయ్ చేయండి. ఈ టూర్ని బాగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని చూసినట్లయితే మీకే ఒక ఆనందదాయకంగా ఉంటుంది. ఈ వీడియోని ఫస్ట్ విజిట్ చేయండి. అక్కడ ఎంత నేచురల్గా ఉంటుందంటే పూర్వం మన పూర్వీకులు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి, మనం ఏ తరం నుండి మనం ఏ తరంలో ఉన్నాము, ఇలాంటి ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను నేను చూశాను. నేచురల్గా ఈ జలపాతం అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చూడండి, అరకు వెళ్ళండి కంపల్సరీ. అక్కడ ఏం కొనవద్దు, అన్నీ కూడా డూప్లికేటే. ఓన్లీ ఒక టీ పొడి మాత్రమే బాగుంది, మిగతాదంతా మాత్రం వేస్ట్. ఇది కాఫీ తోట అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వీడియోస్ తీస్తే ఒక సినిమా గ్రాఫిక్స్లా ఉంటుందన్నమాట. సో కాఫీ చెట్లు చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఫస్ట్ టైం అన్నమాట కాఫీ చెట్లు చూడడం. నేను ఎప్పుడు కూడా కాఫీ తోట అనేది ఎప్పుడు చూడలేదు. అరకు వెళ్తే మీరు దీన్ని కూడా చూడవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని ఒరిజినల్ ఆడియోతోనే ఉంచాలనుకుంటున్నాను. చెట్లను పాకేది కాఫీ పొడి, కాఫీ అంతేనా? ఓకే అదమ్మా, కాఫీ అంతేనా? ఆకు పొడి చేస్తారు. ఏంటిది? ఆ చెట్లు అరిటాకు, కొండ మీద కొండ, పెళ్లి కూతురు తలపాకు పెళ్లి కూతురు కూడా ఉందమ్మా. పెద్ద వచ్చి దీవించేవాడు అలా అమ్మ. కుస్తులు అదేనమ్మా, ఏది పసుపు కొమ్ము. పసుపు కొమ్ము కుస్తులు కూడా ఉందమ్మా. పసుపు కుస్తులు కూడా అంత ఫేమస్ కాబట్టి ఇవన్నీ బొడ్డుతో తయారు చేయించాలేమో. అర్థమైందా? మామిడి తాండ్రు తయారు చేసిన రోకలు అట్టది. ఇల్లు పశువుల నోటి రక్షణ. ఇక్కడ చూడే సోములు అంటే ఇలా ఉంటాయి. ఇవి కావాలేమో యాక్చువల్గా మనకి. సోములు
జొట్ట చిక్కుడ జొట్ట చిక్కుడు ఇవే పెసలు పెసలు మనకు తెలుసు చీకాయలు అది కలర్ రుద్దుకున్నవి అప్పటి నుండి ఉన్నాయి ఉలవలు బియ్యం నల్ల మిరియాలు కొర్రలు ఇవి కొర్రలే ఇప్పుడు ఎలాగుందో ఇంకేంటి నల్ల బియ్యం నల్ల బియ్యం శుంఠి తెలుసు నల్ల బియ్యం రాజ్మా చిక్కుడు పసుపు ఏంటిది ఇది శుంఠి రాజ్మా చిక్కుడు అటుంది రాజ్మా చిక్కుడు తిన్నామేమో పసుపు ఉసిరిపొడి నల్ల జీడి రాగులు దాల్చిన చెక్క రాగులు దాల్చిన చెక్క అవేటవే వెదురు కొమ్మలు వంకాయలు బీరకాయలు కాకరకాయలు అరటికాయలు జనము మనిషా బొమ్మ అన్నట్టుంది అసలు ఎక్కడ చూసినా బొమ్మలు నీట్గా కట్టారు కదా అల్లం బొప్పాయి టమోటా సోలే సోలు అప్పుడు పంటలే చదువు చేయి పరికరము పట్ట నాగలి చదువు చేయి ఇప్పటికి నల్ల నల్ల అంటారు దీన్ని చదువు చేయి పరికరము చదువు చేది పికాసి అట లేటో పికాసి ఇలా తవ్వుతారు తెలిసి గుణపం ఇది మెట్టు వ్యవసాయం ఇది పల్లపు వ్యవసాయం అంతా వరే అప్పుడు ఇప్పుడు ఇప్పటికీ అలాగే చేస్తాను కదా మధ్య మధ్యలో వేసి చిన్న తొట్లు కడతాను పెద్ద పెద్ద కాకుండా రామఫలం నాకు తెలుసా సీతాఫలం మ్యాంగో తెలుసు కాకరకాయ చింతపండు కాయలు కుంకుడుకాయలు పొట్టుగొడుగులు ఆ టైంలో అది తెంపుతాడు చూడు రాంబలపళ్ళు అన్ని పళ్ళు చెట్లు సీతాఫలం లైటింగ్ కూడా రియల్ లైఫ్ ఏమేమ్మా గాజులు అప్పుడు గాజులు నాకు తెలుసు ఇది తెలుసు మనం కూడా అల్లదేంటి తెలియదేమా చివరి కిషన్ గారు కాదు రాకళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి చూడే అన్ని స్టెప్స్ పెట్టి తేవడం అంటే ఎన్ని కొండలు ఉన్నాయి ఒక 4 కొండలు ఉన్నాయి 5 1 2 3 4 5 6 5 బాతులు చూడాలి చెక్కారు కొంగలే అదే కొంగలు చూడే విల్లు బాణం కత్తులు ఖడ్గం వేట గొడ్డలి ఖడ్గము బాణము ఎలాగా వాళ్ళు చెట్లు చోట నుండి ఎలా కొట్టేవారు ఇక్కడ స్పెండ్ చేయడం తప్పేం లేదు
అడవి దున్న కొమ్మలాంటివి. ये तो डॉगी लग रहा है बेटा. రియల్ ఏమవి ఏమా ఇవి రియల్ ఇవే వీడియో తీయు రికార్డ్ అవుతుంది పైన అవుతుంది పైన పైన అవి రియల్ అప్పుడు మనుషులే అనుకుంటారు ఇవి చూసిన కదా. అదే చూడు అది ఎలా పట్టుకొని అప్పుడు పూర్వం వాళ్ళు అలా తెచ్చేవాళ్ళు. ఇప్పుడే అలాగే తెస్తారు. డప్పు అడవి తెచ్చేవాళ్ళ మనకు తెలిసిన వరకు ఉంది కదా మనం కూడా వెదురు బొట్ట వెదురు బొట్ట చేత ఇవి మనకు తెలిసిన వెదురు బొట్ట ఇది మనం ఇవా రోళ్ళు ఎన్ని రకాల రోళ్ళు ఉన్నాయి చూడే అమ్మ వేటే దంచేవి డిజైన్స్ వాకలే వాకల్లో డిజైన్స్ దాన్ని రియల్గా పెట్టి లైటింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారమ్మా. చేపల పుట్ట ఇవిగో డిఫరెంట్ పుట్టలు చేపల వల్ల దీనికి 50 రూపాయలు ఇచ్చినా చూడు డిఫరెంట్గా ఎలాగా ఆబ్జెక్ట్ని ఎలా నిలబెట్టారు. వంకాయలు ఉండేవి కదా అప్పుడు ఎలాగా అవి అన్నీ అడిగి దీంతోనే వాడుకునే వాళ్ళు. ఇంకేట కొమ్ము దేంట్లో కొమ్ము అలాగా ఆబ్జెక్ట్ పెట్టుకుని గొడ్డలే గొడ్డని కర్రలకి వెళ్ళేటప్పుడు ఒక పర్ణశాల వెళ్ళి వచ్చినట్టేమా చూడే తోటలు వెళ్ళి నడిచి వచ్చినట్టు కుంపటాయి చిన్న కొండ ముసింది ఏడ్ చేస్తుంది కూరగాయలు పోతుందా ఇగో బొట్టలాట నూనెకి బొట్టలాంటివి కోలుగూడ అంటే ఇలా కట్టాలి కోలుగూడ కిందకి తిప్పేసి పెట్టి వాళ్ళ ఇలా కొమ్మ మీద అలా ఏర్పాటు చేసేవారు కోలుగూడ. చూడు వెదురుతో ఇలా పైన ఒక ఇల్లులా కట్టి అందులో ఇలా చెప్తే తెలుస్తుంది. ఇగో కూరగాయలు పెట్టే వాళ్ళ ఈ కెమెరా తీయాలి. ఇగో అట్లా ఏటవి ఇవే ఆరతలు ఇస్తారు కదా మీరు. మీ అమ్మ థ్రిల్ అయిపోద్ది ఇలాంటివన్నీ చూస్తే. ఇలాంటిది తీసుకురావాలా మీ అమ్మ వాళ్ళు. కానీ అందరం తీసుకొచ్చి మాత్రం మంచి డబ్బులు పట్టుకొని రావాలేమో. వాళ్ళు పంపిస్తే మీ అమ్మ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అదే దోని గొర్రెకి పశువుల నోటి రక్షణ కవచం అవి తెలుసు. ఆవు గంట తెలుసు. ఇదే ఎలుకల ఎరట బోను ఎలుకలకు బోను ఎలుకలకి ఎలకలు పడ్డానికి అదే మరి డిఫరెంట్గా ఉంది కదా. చేపలు పెట్టే బొట్లు అప్పుడు ఇలా వాడేవాళ్ళు. అవేటేమా ఆవు గంట అదే అంత పెట్టారు. ఆవు గంటగా పశువులు నోటి రక్షణ కావచ్చు. అవి తెలుసు. రాత్రులు సాన్లు చూడు అప్పుడు ఎలాగున్నాయో మనకు తెలిసి వచ్చే వరకు అలాగే ఆనపు గరిట్లు అలాగే యూజ్ చేసేయాలి అప్పుడు. తర్వాత అయితే ఈత కొంచెం చక్కగా ఉంచాలి రైసులు కొల్లడానికి. చేపలు పెట్టే బొట్లు వాన టోపీలు చూడండి చిన్న వాళ్ళకి టోపీలు చేసుకునే వాళ్ళు. ఇవి
అవి ఓకే 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 వాంటోపే ఇదా తాటికి ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటి తాటిగొడికి మనకి తెలుసు కదా ఇదేంటిది అట్లా వానకి వర్షం పడేటప్పుడు పైన పొయ్య అంత టైంలో అలా దాగారే లేదా చాన్నాళ్ళు చూసాం దాగా తెలుసు కొండ అది తెలుసు కూటుకొండ వంటలు అలా చేసేవారేమా తిరగలు చూడు ఎంత ఉందో చెక్క తిరగది గాదె వెదురు బొట్లు మ్యూజియం మాత్రం అదిరిపోయింది ఇదే చెక్క గరిట్లు చూసాను జల్లెలు చూడు అదేంటి రాగి బొందికి తయారు చేసేటి దాగా ఎలుకలు ఎర నేలకొండ జల్లెడే అవన్నీ తెలిసిలే ముసలి తయారు చేయడం అట అలా తయారు చేసేవాళ్ళట రాగి ఉంది బూందీ తయారు చేయండి అది రాగి సంగటి ఇదిగా కుర్రోడు ఇంటికి గుమ్మం దగ్గర కూర్చుంటాం సేమ్ మనం అప్పుడు చిన్నప్పుడు ఏటైతే అనిపించాం ఆ టైంలో పెళ్ళి రాయి అప్పుడు డ్యాన్సులేమో అవే పండగలకు పండగలు అప్పుడు పండగలకు డబ్బులు అలా కొట్టేవారు ఇప్పటికీ డబ్బులు అవేలే మారిపోయి మనం వచ్చిన తర్వాత చాలా సన్నాయిలు సన్నాయిలు రకాలు రకాలు మనం వచ్చేసరికి ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి ఇప్పుడు కూడా ఇది ఫేమస్ తెలుసా దేవతట ఏమా 3 రాళ్ళు పెడతారు కదా రాయి మీద రాయి పెడతారు చూడు వీళ్ళు ఎక్కడ అది దేవత అన్నమాట అర్థమైందా ఎందుకు పెడతారా ఇప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే 3 రాళ్ళు పేరుస్తారు దేవత అన్నమాట ఎక్కువ వాటర్ ఉంటే అందులో తిప్పేవారు ఇదా ఈ జిగ్జాగ్ 30 రూపాయలు లెక్కలు అంతే ఇంకే జోన్ 3 ఇవన్నీ ఏరియా ప్లానింగ్లేమా డ్రైవర్ది ట్రైబల్ ఏరియా అదే చెప్తాండి అక్కడ ఏదో తెస్తారన్నారా ఏం చేస్తుండే ఆయన ఇంత న్యాచురల్ గా ఉన్నారు చూడండి మనుషులు ఎట్లా సడన్ గా చూడంగానే రియలా అన్న వేలో చాలా న్యాచురల్ ఈ రోజు చూస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పడుతుందేమో
చెట్టు నా నుంచి బాగా కట్టారమ్మా. చెట్టు అనుకొని ఇవి మేకలకి అయితే సూపర్ అమ్మా. ఇలాగా మేకలకి కంబాలు అయితే కన్నా చెట్టు చూసుకొని కట్టాలి. ఇరిగేషన్ షెడ్ సూపర్, ఇది తిరిగిలేదు. ఇలా కట్టుకోవచ్చు నిజంగా. చూడండి కింద అంత స్ట్రాంగ్ ఏంటి అట్లా వేస్తారు. చెక్కలో చెక్క కట్టేసి కదా ఇది వేసారు, పెయింట్ కాదు ఏమా ఇలా తయారు చేసుకోలేమా ఫ్లోర్. ప్లేవుడ్ వేసారు. మనమైనా ప్లేవుడ్ వేసుకోవచ్చు. ఏమో చెట్టు అల్లడం ఆలు కాదు, చెట్టు యొక్క లక్షణం అది. చెట్టు యొక్క లక్షణం అది. ఎటువైపు స్ప్రెడ్ చేస్తే అటు అల్లుకుంటది. వీళ్ళు మధ్యలో పోల్ పెట్టి బెంచెస్ వేసారు. అంతే. ఇది అల్లు చిట్ట. వీడియో తెద్దాం. చెట్లతో పార్కింగ్ ఉంది హౌస్ లాంటిది. అంత గమనిస్తే కానీ తెలియలేదు, చూసా. కాగితాల పూల చెట్టే అంతే. లోపలికి వచ్చి తీయండి. మధ్యలో ఇంకెళ్ళిపోవడం చూడలేదు. ఇంకా అటు వెళ్ళినా ఏం లేవులే. చూడు ఎన్ని సంవత్సరాలు నేల మొత్తం ఇది మనం పుట్టక ముందు వేసారేమో ఒకవేళ కదా. రాస్తే బాగుంది. ఎన్ని సంవత్సరాలది ఏటి రాస్తే తెలుస్తుంది హిస్టరీనే. అది చెప్దాం పదా బయట. వద్దులే మనకేంది. చూడు ఎంత హైట్ ఉన్నాయి నీలగిరి. అది చాలా నీట్గా ఉంటుంది. నేను రాను లోపల. వేరే దగ్గర వెళ్తా. వెళ్ళామా అడవిలోకి వెళ్ళిపోతే కెమెరాతో తీస్తే ఎలాగ ఉంటాయమ్మా. కొబ్బరి మొక్క చూసాడు ఎంత పెరుగుతుంది. కొబ్బరి చెట్టు పెరుగుతుంది మనకు. ఎంత పెరుగుతుంది. నీలగిరి ఒక చెట్లాగా ఉంది. నీలగిరి అనేది మనకి ఇలాగంతా వంగేద్ది. అలాంటిది ఇక్కడ నీలగిరి. దానియా పూలు రకాలు ఇవి. ఇంత పెద్ద పువ్వు వచ్చిందా మన వైపు ఇంతే వస్తుంది కదా. అలాంటివి ఇగో ఇలా వీడియో తీసుకుంటే నీకు ఇప్పటికీ రకాలు కానీ ఏ కానీ ఇప్పుడు ఎంత బాగుందో. ఇలాంటి విడిచిపెట్టకూడదు అన్నమాట. కెమెరా ఉంటే అద్భుతమైన వీడియోలు అవుతాయి. ఒక్కొక్క దానికి కెమెరా కొన్నాక వద్దాం. వచ్చి ఒక 3-4 రోజులు ఉండిపోవాలన్నమాట. నీకు అర్థమవుతుందా? ఉండి ఇవన్నీ డిఫరెంట్, ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో అవుద్ది. ఇది ఉందా, ఇదొక వీడియో కానీ ఫోటో కానీ.
నాయన ఎంత ఫ్లవర్ ఉందామా. ఇది డిఫరెంట్గానే ఉంటుంది. చంపకూడదమ్మా. గులాబీలో రకాలన్నీ ఉన్నట్టున్నాయేమో. లేదు భూమిలోనే పైకి వస్తుంది బాగా బలం ఉండి. ఇది గడ్డి అమ్మా. అది గడ్డి పీకేయాలి. ఇదేనా మనకి గడ్డి దున్నిగిడ్డి అంటారు గొర్రెలకి? ఈ గడ్డి గట్టి కాదు, ఏమన్నా ఫ్యాషన్ పెట్టుకుని డిఫరెంట్ గడ్డి ఇది. ఇట్లాగే ఉంటుంది గడ్డి, జొన్న గిడ్డి, దుబ్బులు గడ్డి. పావని గారు మన గొర్రెల గడ్డి అనుకుంటున్నా నేను. పుట్టమ్మా. పుట్ట పుట్ట అయితే కనపడట్లేదు. పుట్ట కట్టారేనా? కాదు కట్టడం కాదు, మొక్కల కోసం మట్టి వేయించుకుంటారు కదా, ఎర్రమట్టి కానీ పుట్ట అసలు అలా చేయలేరు కూడా. షేప్ మనం జనాలు చేయలేరు అది. వీటితోనే మనం ఇప్పుడు ఎలివేషన్ వేసుకోవచ్చు. ఎదురు బొంగులు కట్ చేయించుకొని ఇవి పండిపోయి కరెక్ట్ 2 అవుతాయి. మనకి బిల్డింగ్ ఉంది చూసావా పావని, మేము చిన్నపిల్లప్పుడు భలే ఉందమ్మా. అదే చిన్నపెద్ద మన స్థలము, ఆ బిల్డింగ్ కాలం ఉన్న స్థలం అంతా రాయి చిటుక కాదు అది. అది ఇది ఇలా ఇలా బొంగులా ఉండాలి. అవి కాకపోతే కలర్ షేడింగ్ ఇంత ఇంత పెద్దగా ఎదగడవుతాయి. అలా రావాలి. మనది ముళ్ళు వస్తుంది అనమాట. ముళ్ళు రాకూడదు, ఇలా రావాలి. సాఫ్ట్ వస్తుంది. ఇందులో చికెన్ తిందామేమా ఈరోజు. బొంగు చికెన్ బొంగులో మాంసం పెట్టి మసాలా చెప్పాను ఆయనకి. కరెక్ట్ మాకు 1 గంట అయ్యేసరికి వాళ్ళు పైన మా తాత చనిపోతే మొచ్చంతా తీసుకెళ్ళిపోలేమా రకము. ఏమా అదంటు కదా, అది వేరే ఏమా ఈ రకం తీసుకెళ్తే మన ఏరియాలో ఇది రాదు ఇంత లావు గట్ట. ఇవి వస్తాయి కానీ ఏమా ఈ రకం తీసుకెళ్తే ఎదురు ఇలా ఉంటుందా? నేను ఫస్ట్ టైం చూడడం. చెట్లాగా ఉంది. ఇది వేరే హైబ్రిడ్ బొంగ అనుకుంటాలే. ఏదైనా గానీ మనం చూడలే ఇప్పుడు వరకు. చూడు ఒక్క ముళ్ళు లేదు హేమా. సాఫ్ట్ గా ఉంది. అబ్బా ఎంత హైటా. చెట్టు అడుగు బాగా కట్ చేసేసి ఏర్లు కట్ చేసి రివర్స్ పడేసారు దీన్ని. మట్టి తగలంతా ఏరు పెరగదు. మరి 360 రోజులు కాసే మామిడి చెట్లు ఉంటాయి అంట కానీ అది ఒకటి పెట్టాలరా మా తోటల్లో. ఏంటంటే ఇక్కడ అడవిలో దొరికేది చూసేవే ఉన్నాయి. చిన్న చిన్న మొక్క నాకు బాగా ఏది ఇవే కర్రకు 3 ఉంటుంది చూసా. లేదు చెట్టే అనుకుంటా. కాదమ్మా, చెట్టు వెదురు అనుకుంటా. కాదు కాదు. మరి ఇది ఎలా వస్తుంది? కావాలంటే అడిగి. ముడి ఎట్లా వస్తుంది? అది డిజైన్ అంతే. డిజైన్ అంతా తెలిసిపోద్ది. రియాలిటీ తెలియదా? మరి ఆర్టిస్ట్ పని అదే కదమ్మా. డిఫరెంట్ ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్. భలే ఉంది చూడ రోజ్ ఫ్లవర్. చూద్దాం. గొప్ప కనిపిస్తుంది. ఇలాంటి జాతులు చూడ కొనుక్కోవాలి అంతేగాని అసలు అలాంటి వైట్
పట్టుకుంటారు అనుకుంటా. బఠానీ దూరంలో చేసి వచ్చితే అయ్యే అయిపోద్ది. ఏందో ఇలాగే ఇంక సపరేట్గా ఎక్కడికి వెళ్ళాలి అట్లే అమ్మా, వేరే వాళ్ళు కారు తీసుకుని వెళ్ళాలి అక్కడ. అవునంట చెప్పిండు. ఆ టికెట్ లోపలికి 200 అట. ఇంకో నేను వెళ్ళి అప్ అండ్ డౌన్ సరిపోతుంది. ఇప్పుడు మరి వీళ్ళు ఇక్కడ ఇదంతా అంతే మరి. చూడు ఎంత డిఫరెంట్ ఉందో. ఏదేమో అది పుట్ట అంతే. అదో అది అంత పెద్ద ఉంటే ఆశ్చర్య కదా. ఇది పుట్ట ఉండదు. చూడ ఎంత ఉంది చెట్ల మధ్య. ఏమా ఇవన్నీ మామిడి మొక్కలు కాదేమా, మామిడి మొక్కలు అనుకుంటున్నా. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఐటమ్ ఉంది కానీ తెలియదు మనకి. వాళ్ళు ఏంటంటే పేర్లు రాసి పెట్టాలి. పెడితే అదే అది చూస్తేనే బాగుంటది. అలాగా టూరిస్టులకైనా వస్తే వాళ్ళకి ఏంది మనకని తప్పేముంది. డిఫరెంట్ ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. చీప్ అండ్ బెస్ట్ లో పెట్టారు గార్డెన్. మీ ముగ్గురం కూర్చుంటాం. మీరు Hmm?